హలో ఫ్రెండ్స్, నేను మీ తెలుగు గీక్ సుమన్ కుమార్. మరొకసారి మీ అందరికీ నా టెక్నాలజీ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో ఈరోజు మనం అజ్యూర్ డేటా ఫ్యాక్టరీలో ఫర్ ఈచ్ లూప్ అనేది ఎలా వాడతారో తెలుసుకోబోతున్నాం. సో జనరల్గా ఎక్స్పీరియన్స్డ్ డేటా ఇంజనీర్లు కూడా ఫర్ ఈచ్ లూప్ వాడాల్సి వచ్చినప్పుడు కొంత కన్ఫ్యూజన్కి అయితే లోన్ అవడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఈ వీడియోలో ఒక సింపుల్ యూస్ కేస్ తీసుకొని దాన్ని ఫర్ ఈచ్ లూప్ వాడి ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూడబోతున్నాం. అయితే మీకు ఈ ఫర్ ఈచ్ లూపు, ఈ పైప్ లైన్ లాంటి కాన్సెప్ట్స్ అర్థం కావాలంటే మీకు డేటా ఫ్యాక్టరీ యొక్క ఫండమెంటల్స్ అయిన లింక్డ్ సర్వర్, డేటా సెట్, పైప్ లైన్ ఇలాంటి విషయాలన్నీ తెలిసి ఉండాలి. ఈ విషయాలన్నిటి మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు. ఇక ఈ వీడియో విషయానికి వస్తే నేను ఒక సింపుల్ యూస్ కేస్ తీసుకొని ఫర్ ఈచ్ లూప్ ఎలా వాడతారో చూపించబోతున్నాను. సో ఈ యూస్ కేస్ వచ్చి ఏంటంటే, ఇక్కడ అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్లోని ఒక ఫోల్డర్లో ఒక లిస్ట్ ఆఫ్ సిఎస్వి ఫైల్స్ ఉన్నాయనుకుందాం. ఆ లిస్ట్ ఆఫ్ సిఎస్వి ఫైల్స్ని మనం ఫర్ ఈచ్ లూప్ సహాయంతో సేమ్ బ్లాబ్ స్టోరేజ్లోని ఇంకొక ఫోల్డర్కి ఎలా మూవ్ చేయాలో, డైనమిక్గా ఎలా మూవ్ చేయాలో చూడబోతున్నాం. ఇక్కడ డైనమిక్గా అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ సోర్స్ ఫైల్లో ఎన్ని ఫైల్స్ అయినా ఉండొచ్చు. సో ఆ అన్ని ఫైల్స్ని పైప్ లైన్ ఆటోమేటిక్గా గుర్తించి వాటిని డెస్టినేషన్ ఫోల్డర్లోకి మూవ్ చేస్తుంది. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను చూపించబోయే పైప్ లైన్లో నేను ఏం చేయబోతున్నానంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఒక సోర్స్ ఫోల్డర్, అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్లో ఉన్న ఒక సోర్స్ ఫోల్డర్ నుండి డేటాను డెస్టినేషన్ ఫోల్డర్లోకి ఫర్ ఈచ్ లూప్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. సో మీరు ఈ సోర్స్ ఫోల్డర్ చూసినట్టయితే కనుక ఇక్కడ 3 CSV ఫైల్స్ అయితే ఉన్నాయండి. వీటిని నేను ఈ డెస్టినేషన్ ఫోల్డర్లోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. ప్రస్తుతానికి ఇది ఎంటీగా ఉంది, మీరు చూడొచ్చు. సో దీనికి గాను ఇప్పుడు నేను పైప్ లైన్ క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ స్టూడియోలోకి లాగిన్ కాగానే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఆథర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీ రిసోర్సెస్ అనే సెక్షన్లో ఉన్న ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ప్లస్ బటన్ క్లిక్ చేసి పైప్ లైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో పైప్ లైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఈ విధంగా లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ అవన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, గెట్ మెటాడేటా అన్న యాక్టివిటీని యాడ్ చేయాలి. సో ఈ గెట్ మెటాడేటా అన్న యాక్టివిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది మనం ఏ అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్లోని ఫోల్డర్లో నుండి డేటా అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్లో ఉన్న లిస్ట్ ఆఫ్ ఫైల్స్ యొక్క ఆ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో దానికి గాను మనం ఈ గెట్ మెటాడేటా అనే యాక్టివిటీని యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వాడుకోవాలంటే దీన్ని మనం కొంత కాన్ఫిగరేషన్ అనేది చేయాల్సి వస్తుంది. సో దీన్ని కాన్ఫిగర్ చేయడానికి మీరు ఈ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకొని ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ డేటా సెట్ని సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ డేటా సెట్ ఫర్ మెటాడేటా అనే ఒక డేటా సెట్ని క్రియేట్ చేశాను. సో ఈ డేటా సెట్ ఉద్దేశం ఏంటంటే, ఇట్ విల్ పాయింట్ దిస్ గెట్ మెటాడేటా యాక్టివిటీ టు ద సోర్స్ ఫోల్డర్. సో ఈ డేటా సెట్ని ఎలా క్రియేట్ చేయాలో చూడడానికి మీరు ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో నేను ఇక్కడ అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్, ఇది లింక్డ్ సర్వీస్. ఆల్రెడీ నేను ఈ అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్, ఇంతకుముందు చూపించిన బ్లాబ్ స్టోరేజ్కి ఈ లింక్డ్ సర్వీస్ ద్వారా లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఫోల్డర్ పాత్ ఇవ్వాల్సి ఉంటుంది, సోర్స్ ఫోల్డర్. అదేవిధంగా ఇక్కడ నేను దానిలో ఉన్న ప్రతి ఫైల్ని రీడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఏమీ మెన్షన్ చేయలేదు. ఈ విధంగా ఒక డేటా సెట్ను నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని నేను ఇక్కడ గెట్ మెటాడేటాలోకి సప్లై చేశాను, గెట్ మెటాడేటా యాక్టివిటీకి. అదేవిధంగా ఇక్కడ ఫీల్డ్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ పర్టికులర్ ఫోల్డర్లో ఉన్న అన్ని ఫైల్స్ మనకు రీడ్ చేయబడాలి. సో అందుకు గాను ఇక్కడ మనకు ఫీల్డ్ లిస్ట్లో చైల్డ్ ఐటమ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ద్వారా ఆ ఫోల్డర్లో ఉన్న ప్రతి ఇండివిజువల్ ఫైల్ అనేది ఈ గెట్ మెటాడేటా ద్వారా రీడ్ చేయబడుతుంది. ఓకే, సో ఈ గెట్ మెటాడేటా అనేది జస్ట్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఫైల్స్ ప్రజెంట్ ఇన్ అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్ అండి.
నౌ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం ఫర్ ఈచ్ లూప్ కంటైనర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫర్ ఈచ్ కంటైనర్ని నేను క్యాన్వాస్ మీద డ్రాగ్ చేస్తున్నాను. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఈ గెట్ మెటా డేటాను ఈ ఫర్ ఈచ్ కంటైనర్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఫర్ ఈచ్ కంటైనర్ని మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫర్ ఈచ్ కంటైనర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వాడతారంటే ఏదైనా ఒక యాక్టివిటీని పదే పర్ఫామ్ చేయడానికి ఈ ఫర్ ఈచ్ అనే యాక్టివిటీ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పర్టికులర్ యూస్ కేస్లో ఒక ఫోల్డర్లో ఉన్న లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని ఒకదాని తర్వాత ఒకటి యాక్సెస్ చేయడానికి మనం ఫర్ ఈచ్ కంటైనర్ వాడవచ్చు. లేదు మీరు ఒక SQL క్వెరీని ఒక డేటాబేస్ మీద పదే రన్ చేయాలి ఒక 10 సార్లు విత్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పారామీటర్స్, ఆ సందర్భాల్లో కూడా మనం ఫర్ ఈచ్ లూప్ వాడచ్చు. సో దానికను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఈచ్ లూప్ను కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ను సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ సెట్టింగ్స్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ కనిపిస్తాయి, సీక్వెన్షియల్ బ్యాచ్ కౌంట్ ఐటమ్స్ అని. సో దీనిలో ఐటమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండ్ ఇట్స్ ఏ మ్యాండేటరీ ప్రాపర్టీ యాజ్ వెల్. సో ఈ ఐటమ్స్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఇది ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఒక కలెక్షన్ని డిఫైన్ చేయడానికి దీన్ని వాడతారు. సో ఇక్కడ కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కలెక్షన్ అనేది ఫర్ ఈచ్ లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి అండ్ ప్రతి రన్లో ఏ వాల్యూ మీద రన్ అవ్వాలి అన్న విషయాన్ని డిసైడ్ చేస్తుంది. సో ఈ కలెక్షన్ డిఫైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాడ్ డైనమిక్ కాంటెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఎక్స్ప్రెషన్ బిల్డర్ అనేది మీకు కనిపిస్తుంది. సో దీనిలో మనం ADF ఎక్స్ప్రెషన్ రాయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ని ADF ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది. సో దానిలో మీరు ఈ గెట్ మెటా డేటా 1 చైల్డ్ ఐటమ్స్ అన్న ఎక్స్ప్రెషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుందంటే మనం ఈ మెటా డేటా అనే యాక్టివిటీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది మనం ఏ ఫోల్డర్కి అయితే పాయింట్ చేసామో ఆ ఫోల్డర్లలోని లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని ఫెచ్ చేస్తుందని. సో ఆ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని ఈ ఎక్స్ప్రెషన్ ఒక కలెక్షన్ లాగా ఒక అర్రే లాగా మార్చి ఈ ఫర్ ఈచ్ యాక్టివిటీకి అందజేస్తుంది. సో దాని ఆధారంగా ఈ ఫర్ ఈచ్ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలి, లేదు ప్రతి ఇటరేషన్లో ఏ వాల్యూ ఆధారంగా ఇటరేట్ అవ్వాలి అన్న విషయాలు ఈ ఫర్ ఈచ్ లూప్కి తెలుస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సోర్స్ ఫోల్డర్లో ఇంతకుముందు చూసిన సోర్స్ ఫోల్డర్లో 3 ఫైల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా జనరేట్ అయ్యే కలెక్షన్ లేదా అర్రేలో 3 ఐటమ్స్ అనేటివి ఉండబోతున్నాయి. ఓకే, సో ఈ విధంగా ఎక్స్ప్రెషన్ మెన్షన్ చేసిన తర్వాత ఓకే అని ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా ఆ కలెక్షన్ని అయితే డిఫైన్ చేసాము. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చి ఏంటంటే యాక్టివిటీ. సో ఇక్కడ యాక్టివిటీ ఎందుకంటే ఈ ఫర్ ఈచ్ లూప్ చెప్పాను కదా, ఫర్ ఈచ్ లూప్ బేస్డ్ ఆన్ ద కలెక్షన్ ఇట్ విల్ రన్ మల్టిపుల్ టైమ్స్ అని. అలా రన్ అయిన ప్రతిసారి ఏ యాక్టివిటీ అన్నది పర్ఫామ్ చేయాలన్నది మనం ఈ యాక్టివిటీ అనే సెక్షన్ ద్వారా డిఫైన్ చేస్తాము. సో ఇక్కడ మన గోల్ ఏంటి, సో ఒక సోర్స్ ఫోల్డర్ నుండి డెస్టినేషన్ ఫోల్డర్కి ఫైల్స్ని మూవ్ చేయడం. సో దానికి గాను మనకి ఇక్కడ కాపీ డేటా అనే ఒక యాక్టివిటీ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి ఈ కాపీ డేటా అన్న యాక్టివిటీని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని చేయడానికి ఫస్ట్ ఈ కాపీ డేటా అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కాపీ డేటాకు 2 ముఖ్యమైన ప్రాపర్టీస్ ఉంటాయి, అవి సోర్స్ అండ్ సింక్. ఈ సోర్స్ అండ్ సింక్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ సోర్స్ సెక్షన్లో ఈ సోర్స్ డేటా సెట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ సోర్స్ డేటా సెట్లో మనం ఒక డేటా సెట్ అంటే ఎక్కడి నుండి అయితే మనం డేటా రీడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మెన్షన్ చేయాలి. అయితే ఈ ఎగ్జాంపుల్ విషయంలో మనం అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్లోని ఒక ఫోల్డర్లో సోర్స్ ఫోల్డర్ అనే పేరుతో ఉన్న ఫోల్డర్లోని అన్ని ఫైల్స్ని రీడ్ చేయాలి. సో జనరల్గా డేటా సెట్ అనేది ఒక సింగిల్ ఫైల్ని మాత్రమే పాయింట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం మల్టిపుల్ ఫైల్స్ని రీడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి గాను మనం ఒక డైనమిక్ డేటా సెట్ ఆర్ పారామీటరైజ్డ్ డేటా సెట్ని క్రియేట్ చేయాలి. అంటే ఆ డేటా సెట్ ఫస్ట్ ఇటరేషన్లో ఫైల్ 1ని, సెకండ్ ఇటరేషన్లో ఫైల్ 2ని ఇలా పాయింట్ చేస్తూ పోవాలి. సో దానికి గాను మనం ఒక పారామీటరైజ్డ్ డేటా సెట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ సోర్స్ డేటా సెట్ అనే పారామీటరైజ్డ్ డేటా సెట్ని క్రియేట్ చేశాను.
సో అది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఓపెన్ బటన్ని క్లిక్ చేస్తే మీరు దీన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పారామీటర్ సెక్షన్లో ఫైల్ నేమ్ అనే పేరుతో నేను ఒక పారామీటర్ క్రియేట్ చేశాను. ఈ పారామీటర్కి వాల్యూ అనేది ఫర్ ఈచ్ లూప్ నుండి ఎవ్రీ ఇటరేషన్లో అసైన్ చేయబడుతుంది. అంటే ఫస్ట్ ఇటరేషన్లో వచ్చి ఎంప్లాయీ ఇన్ఫో 1.csv, సెకండ్ ఇటరేషన్లో ఎంప్లాయీ ఇన్ఫో 2.csv అని అలా అసైన్ చేస్తూ పోతుంది. సో ఈ ఫైల్ నేమ్ని మనం ఇక్కడ కనెక్షన్లో, అంటే ఈ డేటా సెట్ యొక్క కనెక్షన్లో వాడుకుంటాం. ఇక్కడ కనెక్షన్ ఇన్ఫర్మేషన్ వచ్చి ముఖ్యంగా రెండు ప్రాపర్టీస్ని మనం మెన్షన్ చేయాలి. ఒకటి లింక్డ్ సర్వర్, ఆల్రెడీ దిస్ విల్ ఎస్టాబ్లిష్ ఏ లింక్ బిట్వీన్ అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్ అండ్ యువర్ ADF. నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను, దాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. ఇంకా ఫైల్ పాత్ వచ్చి మనం ఆల్రెడీ చూసాం, ఆ ఫోల్డర్ పేరు బ్లాబ్ స్టోరేజ్లో ఉన్న ఫోల్డర్ పేరు సోర్స్ ఫోల్డర్. అండ్ ఫైల్ పేరు వచ్చి, ఈ ఫైల్ పేరు డైనమిక్గా క్యాలిక్యులేట్ అవ్వాలి. అందుకు గాను ఏం చేశానంటే ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్ రాసుకున్నాను. దట్ ఎక్స్ప్రెషన్ కన్సిస్ట్ ఆఫ్ ద పారామీటర్ దట్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్, ఫైల్ నేమ్ అనే ప్రాపర్టీ. ఈ ఫైల్ నేమ్ అనే ప్రాపర్టీకి వాల్యూ అనేది ఫర్ ఈచ్ లూప్ నుండి వస్తుంది. అది ఎలా వస్తుందో చూద్దాం. సో క్యాన్సల్ దిస్. అండ్ ఇప్పుడు మీరు పైప్ లైన్లోకి వెళ్ళినట్టయితే మళ్ళీ సోర్స్ సెక్షన్లో మనం ఈ డేటా సెట్ మెన్షన్ చేసిన తర్వాత ఆ డేటా సెట్లో వాడబడిన వేరియబుల్స్ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వస్తాయి. సో ఈ ఫైల్ నేమ్ వాల్యూ అనేది మనకు ఫర్ ఈచ్ లూప్ నుండి రావాలి. సో అందుకు గాను ఇక్కడ వాల్యూ ఆప్షన్లోకి వెళ్ళి, వాల్యూ టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి యాడ్ డైనమిక్ కాంటెంట్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు వాల్యూ ఎక్కడి నుండి రావాలి, ఫర్ ఈచ్ లూప్ యొక్క ఐటమ్ నుండి రావాలి. సో దానికి గాను ఫర్ ఈచ్ వన్ కరెంట్ ఐటమ్, ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ మనకు సజెస్ట్ చేస్తుంది ADF, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఐటమ్, దిస్ ఐటమ్ ఇండికేట్స్ ఏ ఫైల్ ఎంటిటీ. ఫైల్ ఎంటిటీ కన్సిస్ట్ ఆఫ్ ఫైల్ నేమ్ అండ్ సమ్ అదర్ మెటా డేటా. బట్ ఇక్కడ మనకు కేవలం ఫైల్ నేమ్ మాత్రమే కావాలి కాబట్టి డాట్ నేమ్ అంటే మనకు కేవలం ఫైల్ నేమ్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఓకే అని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా సోర్స్ సెక్షన్ని డిఫైన్ చేసాము. నెక్స్ట్ కాపీ డేటా యొక్క ఇంకొక ప్రాపర్టీ వచ్చి సింక్ ఈజ్ నథింగ్ బట్ డెస్టినేషన్. ఇక్కడ సింక్ కూడా నేను ఆల్రెడీ ఒక డేటా సెట్ క్రియేట్ చేశాను, విచ్ ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ సోర్స్. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇక్కడ కనెక్షన్ ఫైల్ పాత్లో సోర్స్ ఫోల్డర్ బదులు డెస్టినేషన్ ఫోల్డర్ అనేది ఇచ్చాను. ఇదొకటే డిఫరెన్స్, మిగతా అన్ని సేమ్. సో నౌ గో బ్యాక్ టు ద పైప్ లైన్. అండ్ సోర్స్కి ఏ విధంగా మనం ఫైల్ నేమ్ ప్రాపర్టీని ఫర్ ఈచ్ లూప్ యొక్క ఐటమ్ అనే ప్రాపర్టీ ద్వారా అసైన్ చేసామో, ఈ సింక్ కూడా అదే విధంగా అసైన్ చేయాల్సి ఉంటుంది. @item.name అని చెప్పి ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా సోర్సు సింక్ రెండింటిని డిఫైన్ చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం పైప్ లైన్ని రన్ చేయడమే. సో రన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ డీబగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు పైప్ లైన్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. Pipeline already in progress. First, this activity is being executed. Get metadata 1. సో పైప్లైన్ సక్సెస్ఫుల్గా రన్ అయిందండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మరి డెస్టినేషన్ ఫోల్డర్లోకి ఈ సోర్స్ ఫోల్డర్లో ఉన్న 3 ఫైల్స్ కాపీ అయ్యాయో లేదో. ఓకే అండి, ఇది నా అజ్యూర్ స్టోరేజ్ అకౌంట్. సో దీనిలో ఇప్పుడు డెస్టినేషన్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. అంతకుముందు ఈ ఫోల్డర్ ఎంటీగా ఉండేది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ టు ఇట్. ఓకే, సక్సెస్ఫుల్గా సోర్స్ ఫోల్డర్లో ఉన్న 3 CSV ఫైల్స్ డెస్టినేషన్ ఫోల్డర్లోకి మూవ్ అయిపోయాయి. సో ఈ విధంగా మనం ఫర్ ఈచ్ లూప్ అంటే ఏంటి, ఫర్ ఈచ్ లూప్ యొక్క ప్రాపర్టీస్, వీటి గురించి తెలుసుకోవడంతో పాటు ఫర్ ఈచ్ లూప్ ద్వారా మల్టిపుల్ ఫైల్స్ని ఒక అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్లోని ఫోల్డర్ నుండి ఇంకొక ఫోల్డర్లోకి ఎలా మూవ్ చేయాలో కూడా చూసాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో పైన మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఈస్ యువర్ తెలుగు గీక్ సుమన్ కుమార్ సైనింగ్ ఆఫ్.